అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 42 మంది లబ్ధిదారులకు 20,14,677 రూపాయల నగదు చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో రాని వ్యాధులకు ప్రైవేట్ హాస్పిటళ్లలో వైద్యం చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణ, తెదేపా మండల అధ్యక్షులు వట్టికూటి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూరపనేని చిన్ని, తెదేపా సీనియర్ నాయకులు రంజిత్, క్లస్టర్ ఇన్ఛార్జ్ పెనుమక జయరాజ్, కొవ్వూరు జనసేన ఇన్ఛార్జ్ టివి రామారావు, వెంకటేశ్వరరావు, సుంకర సత్యబాబు, గంగుమళ్ల స్వామి మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా ఈ మధ్యకాలంలో 12వ తారీఖుని ప్రెస్మెంట్ పెట్టుకున్నాం. ఇప్పటికీ 3 కోట్ల రూపాయలు పైబడి ఇక్కడ సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఎవరైతే హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళు, మధ్యతరగతి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పటికే 3 కోట్ల పైబడి చెక్కులు ఇవ్వడం జరిగింది సీఎంఆర్. ఈ రోజు కూడా మళ్ళీ అదనంగా 27,14,000 రూపాయలు 42 మందికి ఈ రోజు కూడా చెక్కులు మన నియోజకవర్గంలో, కొవ్వూరు నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు మన ఆఫీసులో, అదేవిధంగా చాగల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో పేదవాళ్ళందరినీ ఆదుకోవడంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారి సహకారంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఒక్కరు కూడా ఎవరైతే అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు, హాస్పిటల్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరికి కూడా ఇచ్చిన పాపాన్ని కూడా లేదన్న సంగతి కూడా తెలుసు. పక్కన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో ఏదైతే ఇవాళ పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా, ఏదైతే ఇవాళ తల్లికి వందనం సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి కానీ, ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, ఈ రోజుని సీఎంఆర్ఎఫ్ కానీ, ఇట్లాగా ఒక్కొక్కటి గతంలో ఇచ్చినటువంటి హామీలు కానీ, పూర్వం చేసినటువంటి పరిపాలన విధానంలో ఏదైతే ముందుకు తీసుకెళ్తా ఉన్నామో అన్నిటిలో భాగంగా ఇవాళ సీఎంఆర్ఎఫ్ లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి పేద ప్రజలందరినీ కూడా, మధ్యతరగతి ప్రజలందరినీ ఉంది. ఈ రోజున కూడా ఇక భారీ చెక్కులు ఇచ్చాం. ఖచ్చితంగా పేద ప్రజల్ని ఆదుకునే విషయంలో కానీ, ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో మధ్యతరగతి పేద కులాలకి మతాలకు అతీతంగా అందరి యొక్క ఆరోగ్యాల్ని, వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని చూసుకుంటూ స్వపరిపాలన అందించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి పనిచేస్తా ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇవాళ ఆ విధంగానే పనిచేస్తుంది. ప్రజల యొక్క ఆరోగ్యమే లక్ష్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమి కూడా పనిచేస్తా ఉన్నదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం.